హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది న్యూ వీడియో. ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ కర్రీ. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో దానికి కావాల్సినట్టు టొమాటోస్, ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. సో ప్రతిసారి మేమైతే ఆ మార్కెట్ బాస్కెట్లోను వాల్మార్ట్లోని ఫ్రోజన్ చికెన్ తెచ్చుకొని తిని నాలుగంతా ముద్దు బారిపోయింది. అందుకని ఈసారి లైవ్ చికెన్ ట్రై చేద్దాం అనుకున్నాం. లైవ్ చికెన్ అంటే మన ఇండియాలో కొట్టిస్తారు కదా, అదే. సో దానికంటూ విడిగా స్టాల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ అయితే చికెన్ని నానబెట్టుకుని ఉప్పు నీటిలో ఒక 30 మినిట్స్, ఎందుకంటే చికెన్ పీసెస్ బాగా జ్యూసీగా వస్తాయి, కర్రీలో తినేటప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో అయితే బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక జావంత్రి, ఒక మరాఠీ మొగ్గ, కొంచెం నగ్మట్ ఫ్లవరు వేసుకోండి. సో నేనైతే టమాటాని ప్యూరీ చేస్తున్నాను, నాకు సన్నగా కట్ చేయడం రాలేదు ఇంకా. సో దాంతోపాటు ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా వేగే వరకు ఉంచండి, గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక దాంతో ఇప్పుడు మీరు సాల్ట్, పసుపు పొడి, ఉప్పు అండ్ చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. సో ఇవన్నీ ఫ్రై అయ్యాక సో ఇప్పుడు మనం టమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. ఈ టమాటో ప్యూరీని బాగా ఆగనివ్వండి. దీంట్లో ఉన్న ఆయిల్, కింద ఉన్న ఆయిల్ అండ్ వాటర్ అంతా బాగా పైకి వచ్చేసే వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలబెట్టండి. సో లేదంటే అడుగు మాడిపోద్ది, టేస్ట్ అంతా పోద్ది. సో ఆయిల్ ఇలా పైకి వచ్చిందంటే ఇంకా అది వేగినట్టే. మనం ఇప్పుడైతే కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ని, అది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందాం. సో ఈ చికెన్ అంతా ఆ గ్రేవీకి పట్టేలా బాగా కలబెట్టండి చుట్టూ. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ అడుగు మాడిపోద్ది. అడుగు మాడకుండా ఆ ఫ్లేవర్ అంతా ఆ చికెన్స్కి పట్టేటట్టు ఆ గ్రేవీ అంతా చేయండి. దీంతోపాటు ప్రతిసారి నేనైతే గీ యాడ్ చేస్తాను, ఒక చిన్న టేబుల్ స్పూను. నాకు ఆ ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. ఈసారి మీరు యాడ్ చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మామూలుగా అయితే కరివేపాకు ముందు యాడ్ చేయాలి, నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు యాడ్ చేశాను. సో కొంచెం ఇప్పుడైతే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని గ్రేవీ కోసం బాగా ఉడకనివ్వండి, ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి. సో దాని తర్వాత చికెన్ కర్రీ రెడీ. సో నేనైతే ప్రతిసారి మా అమ్మ ఒక స్పెషల్ మసాలా పంపిస్తుంది, అది యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు మీరు గసగసాల పొడి యాడ్ చేసుకోండి. సో టేస్ట్ అయితే అదిరిపోయింది గైస్.